ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ఆడియన్స్ను అలరించింది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె ఆ తర్వాత సహాయక నటిగా, హాస్య నటిగా మారిపోయారు. సుమారు 1400కు పైగా సినిమాల్లో అమ్మ, అత్త, బామ్మ పాత్రల్లో నటించి అలరించారు. ఇక శరత్ బాబుతో పెళ్లి, విడాకులు రమాప్రభ జీవితాన్ని మరో మలుపు తిప్పాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సీనియర్ నటి సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. తన సొంతూరైన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉంటున్నారు. ఆ మధ్య రమాప్రభ ఆరోగ్యం బాలేదు, దీనస్థితిలో ఉన్నారంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని స్వయంగా రమాప్రభనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అయినా సైలెంట్గా ఉండే రమాప్రభ ఒక టాలీవుడ్ హీరో విషయంలో బాగా హట్ అయిందట. అతను మరెవరో కాదు, చక్రవాకం మొగులి రేకులు సీరియల్స్లో యాక్ట్ చేసిన సాగర్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటున్న సాగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే సమయంలో రమాప్రభ గురించి కూడా చెప్పుకొచ్చారు. చక్రవాకం సీరియల్ తర్వాత కెరీర్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే డైలమాలో పడ్డాను. అదే సమయంలో ఒక తమిళ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. సీనియర్ నటి రమాప్రభ గారు నన్ను రికమెండ్ చేసి ఆ తమిళ సీరియల్లో నటించే అవకాశాన్ని ఇప్పించారు. అయితే నేను చెన్నైకి కొత్త. మా యాక్టింగ్ స్కూల్లో నేర్పించిన యాక్టింగ్ ఒకటి, బయట చేయాల్సింది మాత్రం మరోటి. డ్రామా స్కూల్లో నాకు సహజంగా ఎలా నటించాలనే విషయాన్ని మాత్రమే నేర్పించారు. కానీ సీరియల్స్లో మాత్రం డ్రామాటిక్గా చేయాలి అనగానే చాలా కష్టం అనిపించింది. అందుకే నేను చెన్నై వెళ్ళలేకపోయాను. దీంతో నన్ను రికమెండ్ చేసినా వెళ్ళకపోవడంతో రమాప్రభ హట్ అయ్యారు. ఆ తర్వాత ఒకరోజు మొగిలి రేకులు సీరియల్ స్టార్ట్ అయ్యాక అక్కడికి వెళ్తే అదే సెట్లో అనుకోకుండా రమాప్రభ కూడా వచ్చారు. ఇక్కడ మొగిలి రేకులు సీరియల్ టీంతో ఈ అబ్బాయికి చెన్నైలో మంచి ఛాన్స్ ఇప్పిస్తే వెళ్ళలేదు, ఇతనికి చాలా బలుపు, హీరోగా నటించే అవకాశం వదులుకున్నాడు అంటూ నాపై ఫైర్ అయ్యారు ఆమె. ఇక నేను చేసేదేమి లేక సైలెంట్గా ఉండి ఇక్కడే సీరియల్స్ చేయాలి అనుకుంటున్నాను అన్న విషయాన్ని ఆమెతో చెప్పాను. దాంతో ఆవిడ కూల్ అయ్యారు అంటూ సాగర్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.